నైకా స్టాక్‌లో మంచి బ్రేకౌట్ రాబోతుందా? అంటే యెస్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఈ చార్ట్ గమనిస్తే ఇది మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న చార్ట్. ఈ చార్ట్ గనక మీరు గమనిస్తుంటే 230 లెవెల్ పైనైతే ఈ లెవెల్ 230, 228 ప్రెజెంట్ ఉంది గదా! ఈ 230 కనుక బ్రేక్ అయ్యి స్టాక్ కనుక అప్ మూవ్ ఇవ్వగలిగితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ 280 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మంచి మూవ్‌మెంట్ అంటే 230-280 మీన్స్ రూ. 50 నియర్లీ రూ. 50 మూవ్‌మెంట్ వచ్చే బ్రేకౌట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఎలా చెప్తున్నారు అంటారా? ఇప్పుడు మీరు చూడండి. ఈ ప్యాటర్న్ చూస్తే చార్ట్ ప్యాటర్న్ మీకు అర్థమవుతది. మీకు గీసి చూపిస్తాను. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ చూసారా? ఈ ప్యాటర్న్ ఈ ఈ నెక్ పైన టాప్ కనుక బ్రేక్ అయితే ఆ నెక్స్ట్ వచ్చే మూమెంట్ నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ కూడా ఎక్కడి వరకు ఉందంటే దాదాపు 279 దాదాపు 230 వరకు నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే లేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఈ ప్యాటర్న్ కనుక బ్రేక్అవుట్ వచ్చిందా నెక్స్ట్ టార్గెట్ 275-279 కింద అయితే పెట్టుకోవచ్చు. మంచి బ్రేక్అవుట్ అయితే వస్తుంది మంత్లీలో. అలాగే వీక్లీలో కూడా చూద్దాం. ఇది వీక్లీ టైం ఫ్రేమ్. మీకు అర్థం అవడానికి అని చెప్పి జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా. సో ఈ ప్యాటర్న్ కూడా ఈ టాప్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ సేమ్ మంత్లీలో వీక్లీలో కూడా సేమ్ టార్గెట్ అయితే చూపిస్తుంది. సో గ్యారంటీగా స్టాక్ కనుక 230 పైన డే టైం ఫ్రేమ్లో కనుక క్లోజ్ అయితే మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ స్టాక్ గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ కావాలంటే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో అయితే మీరు డైరెక్ట్ ఫండమెంటల్స్, టెక్నికల్స్, కంప్లీట్ అనాలిసిస్ అయితే చూడొచ్చు. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.